హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. మీకోసం ఒక్క చిన్న టిప్ అయితే చెప్తాను, వినండి. చాలా మటుకు బిగినర్స్ పాట్ నెక్ అని కుడతారండి. కానీ పాట్ నెక్ కుట్టినప్పుడు వాళ్ళు వేసుకుంటే ఇంత గ్యాప్ అంటే ఇంత డిస్టెన్స్ తోటి పాట్ నెక్ అయితే వస్తుంది. మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలి? పాట్ నెక్ కి ఇంత డిస్టెన్స్ తోటి ఉండాలి. మనకు టై చేసినప్పుడు నాట్స్ టై చేసినప్పుడు ఇక్కడి వరకు రావాలి. కానీ ఒక్కొక్కరు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కట్టింగ్ కొంచెం రాంగ్ చేసుకొని ఈ విధంగా మనకు పాట్ నెక్ అనేది షేప్లెస్ గా వస్తుంది. ఎస్, ఎవరికైనా ఒకరికి వచ్చి ఉంటుంది. ఎస్, ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్ లో వచ్చింది. నేను అలా అప్పుడు కటింగ్ తెలియక నేను చాలా పొరపాటు చేశాను. కానీ అలా పొరపాటు జరగకుండా ఉండాలి అని అంటే పాట్ నెక్ కి ఇంత విడత కాకుండా కరెక్ట్ గా ఇక్కడి వరకు టై చేసుకోవాలి. ఇంత విడత రావాలి. ఈ పాట్ అనేది ఇలా రౌండ్ గా రావాలి. ఇలా వెడల్పుగా రాకుండా రౌండ్ గా వచ్చేలాగా ఎలా కటింగ్ చేయాలి, మార్కింగ్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ లో చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇది 36 సైజ్ బ్లౌజ్. 36 సైజ్ బ్లౌజ్ కి మనం 9 ఇంచెస్ మనం 4వ వంతో 9 ఇంచెస్ దగ్గర వేసుకున్నాము. అయితే పాట్ నెక్ అనేది మనకు టోటల్ గా కంప్లీట్ గా ఇక్కడ వరకు రావాలి అని అంటే మనము షోల్డర్ అనేది 36 సైజ్ వాళ్ళకి 5 or 5.5 వేసుకుంటాం. ఎస్, కానీ ఇలాంటి నెక్స్ కి 6.5 వేసుకోవాలి. 6.5 వేసుకుంటేనే మనకి బోట్ నెక్ ఎంతైతే విడత వస్తుందో అంత విడతలో మనకు ఈ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఈ గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఈ విడత కూడా ఎక్కువనే వస్తుంది. ఒకవేళ ఈ గ్యాప్ మనకు తక్కువగా ఉన్నప్పుడు అంటే 5.5 తీసుకున్నప్పుడు మన గ్యాప్ అనేది ఇక్కడ తక్కువ వస్తుంది. అప్పుడు ఈ విడత కూడా తక్కువ వస్తుంది. అప్పుడు మనం టై చేసుకుంటే సగానికి మటుకే మనకు వస్తుంది. ఆ సగం మొత్తం నాడలు అనేటివి కనబడతాయి. పూర్తిగా కుండ షేప్ లాగా రాదనమాట. సో ఇప్పుడు 6.5 షోల్డర్ వేసుకోవాలి. 6.5 ఆర్మ్ డౌన్ కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ 3.5 తీసుకోవాలి. నెక్ దగ్గర ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విడత వచ్చేసి ఖర్చుకు తీసేసి 4 ఇంచెస్ వేసుకోవాలి. ఒకవేళ మీకు మెడ కిందకిగా వద్దు అనుకుంటే 3.5 తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ నుండి మనం ఖర్చు తీసేసి 6.5 అయితే మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి 1 ఇంచ్ పైకి వేసుకుంటే మనకు వాళ్ళ ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ ఉంది. మన ఆర్మ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్ గా 9 ఇంచెస్ అయితే వచ్చింది. కావాలంటే చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ మనం కొంచెం కిందకి వేసుకొని మనకు ఎంతైతే బ్రాడ్ కావాలో ఈ బ్రాడ్ లో ఈ హైట్ లో మనం ఈ డిజైన్ ఏది డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తేడాతోటి. ఎందుకు 1/2 ఇంచ్ అంటే మనం టోటల్ గా ఇక్కడ వరకు కట్ చేస్తే ఈ విడత అనేది దూరం వచ్చేస్తుంది. కుట్టినప్పుడు ఈ విడత అనేది ఇంత దూరం వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడ 1/2 ఇంచ్ మనం తేడా తీసుకుంటే విడత అనేది ఇంకా కొంచెం దగ్గరకిగా వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని కట్ చేసేటప్పుడు చాలా ఈజీ పద్ధతిలో కటింగ్ చేయండి. చాలా నీట్ గా ఉంటుంది. కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.